ప్రళయానికి ముందు సూచనలు అని ఇంతకు ముందే మనం 2 వీడియోస్లో చెప్పుకోవడం జరిగింది. అయితే ఇందులో చెప్పే విషయాలు కూడా ప్రళయానికి ముందు జరుగుతాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన విషయాలే. ఈ లక్షణాలు చోటు చేసుకోవడం ప్రారంభించగానే ప్రజలు ఇక ఎల్లవేళలా దైవశిక్ష కోసం ఎదురు చూడవలసి వస్తుంది. అందులో ఒకటి ఏంటంటే, ఈ శిక్ష ఎర్రటి గాలి దుమారం రూపంలోనైనా రావచ్చు, లేదా భూకంపం రూపంలోనైనా రావచ్చు అంటున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే, సబ్బత్ అంటే శనివారం వాళ్లకు జరిగినట్లు వాళ్ళ ముఖాలు వికృతంగా మారిపోయి శిక్ష కూడా వారిపై రావచ్చు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు. ఇంకా ప్రళయ సూచనల్లో ఒకటి, బానిస మహిళ తన యజమానురాలుని కంటుంది. అంటే కుమార్తెలు తమ తల్లుల మీద పెత్తనం చలాయిస్తూ వారి చేత చాకరీ చేయించుకుంటారు అని చెప్తున్నారు. రెండవ సూచన, కాళ్లకు చెప్పులు, ఒంటికి సరిపడా దుస్తులు లేకుండా మేకలు కాసే వాళ్ళు పెద్ద పెద్ద భవంతులను కడతారు.